ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి, ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో సహజంగా ఉంటుంది. బైపీసీ చదివిన విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అగ్రికల్చర్ బీఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డి కోర్సులు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యారంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతి చెందిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం బీఫార్మసీ, ఫార్మా డి వంటి కోర్సులను ప్రతిష్టాత్మకంగా అందిస్తుంది. ఈ కోర్సుల ప్రత్యేకతలు, ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉండే భవిష్యత్తును కేఎల్ యూనివర్సిటీ బీఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చక్రవర్తి గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే అండి. సో సార్, కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న ఫార్మసీ కోర్సెస్ గురించి అండ్ వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. కేఎల్ యూనివర్సిటీలో కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వీఆర్ ఆఫరింగ్ బీ ఫార్మసీ కోర్స్ అండ్ ఎం ఫార్మసీ ఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ విచ్ ఈజ్ ఎ 6 years ప్రోగ్రామ్. ఈ 3 కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నామండి. ఈ 3 కోర్సెస్కు ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ హ్యాస్ ఇట్స్ యూనిక్నెస్ ఉంటుందండి. బీ ఫార్మసీ కోర్స్ వచ్చేసి 4 years కోర్సు అండ్ ఎం ఫార్మసీ ఫార్మస్యూటిక్స్ 2 years అండ్ ఫార్మ్ డి 6 years ప్రోగ్రాము. ఈ కోర్సెస్ చదివిన తర్వాత ఈ ప్రతి ఫార్మసీ విద్యార్థి కూడా దే విల్ బి హ్యావింగ్ ఏ రిచ్ కరికులం ఎక్స్పోజర్ అండ్ దే విల్ బి గెటింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫార్మా అండ్ ఇండస్ట్రీ సెక్టార్స్. సో సార్, ఇప్పుడు ఇంటర్న్షిప్ అంటేనే కేఎల్ యూనివర్సిటీ అండ్ ప్లేస్మెంట్స్ అంటేనే కేఎల్ యూనివర్సిటీ అని అటు ఇంటర్న్షిప్ని అండ్ ప్లేస్మెంట్స్ని రెండింటినీ చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది కేఎల్ యూనివర్సిటీ, నో డౌట్ ఇన్ దాట్. సో ఇంటర్న్షిప్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా ప్రతి ఫార్మసీ గ్రాడ్యుయేట్, ఫార్మసీ స్టూడెంట్ బిఫోర్ గ్రాడ్యుయేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అండర్గో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అది కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్స్. సో దానివల్ల ఏమవుతుందంటే, మేము ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసినప్పుడు డిఫరెంట్ ఫార్మా కంపెనీస్లో, డిఫరెంట్ క్లినికల్ సెక్టార్స్లో దే విల్ బి గెటింగ్ ది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months or 4 months. They will be getting a hands on experience, and with that experience, with that expertise skills, many of the students are absorbed in the industries. సో మేము ప్రతి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రతి స్టూడెంట్కి కల్పిస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, నాట్ ఓన్లీ ఫార్మసీ స్టూడెంట్స్, ఇన్ లైఫ్ సైన్స్ సెక్టార్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అండర్గో ఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. దేర్ బై స్టూడెంట్స్ గెట్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు ఉన్న రీసెంట్ టైమ్స్లో ఫ్యూచర్లో బూమ్ అయ్యే సబ్జెక్ట్ వచ్చేసి ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ చాలా బూమ్ అయ్యే సబ్జెక్ట్ అని అనుకుంటారు. సో అట్ ది సేమ్ టైం ఫార్మసీకి ఎంత వాల్యూ ఉంది ఇప్పుడు ఈ టైంలో? Pharmacy is the second largest healthcare profession throughout the world. అండ్ ఈ ఫార్మసీ సెక్టార్లో పర్టికులర్గా ఈ రీసెంట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమైతే ఉన్నాయో, ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఈ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ వీటన్నిటిని కూడా మనం మెర్జ్ చేసి ఈ ఏఐలో మనం ఫార్మసీ కరిక్యులంలో మెర్జ్ చేసి ఇవ్వటం వల్ల పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ బయాలజిస్ట్ అండ్ ఏఐ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ద ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అండ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, దీనివల్ల వీళ్ళకి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ వాటిల్లో వీళ్ళకి అవకాశాలు వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఫార్మసీ ఎమర్జెంట్ ట్రెండ్స్ సెక్టార్స్లో ఒకటి ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఫార్మసీ పర్టికులర్గా దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద స్కిల్స్ విత్ ఏఐ అండ్ అదర్ హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్, దే విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండి. ఓకే. సో సార్, మీరు ఇందాక ఫార్మసీ కోర్సెస్కి సంబంధించిన ప్రత్యేకతల గురించి చెప్పారు, ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. సో కేఎల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సెస్ని ఎలా డిజైన్ చేశారు మీరు, సో దట్ స్టూడెంట్ ఈజీగా దాన్ని గెయిన్ చేసుకొని, ఓన్ చేసుకొని ఈజీగా క్రాక్ చేయొచ్చు ప్లేస్మెంట్స్ని? ఎగ్జాక్ట్లీ. సో కరిక్యులం అప్డేషన్ అనేది యాజ్ పర్ ద ఇండస్ట్రీ డిమాండ్. మేము ఎప్పుడు కూడా కరిక్యులంని ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్గా ఏ ట్రెండ్ నడుస్తుంది, ఏ స్కిల్స్ కావాలి వాళ్ళకి, ఎటు అసలు ఇండస్ట్రీ సెక్టార్ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది, దాన్ని ఆధారంగా చేసుకొని కరికులం డిజైన్ చేస్తాము. అండ్ బోత్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్, అకాడమిక్ రివ్యూవర్స్ అండ్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్, అల్యూమ్నై, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎమర్జింగ్ ట్రెండ్స్ని మనము దృష్టిలో పెట్టుకొని చేయటం వల్ల మా స్టూడెంట్స్ ఈజీగా వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద బీ ఫార్మసీ డిగ్రీ, దే విల్ బి ఏబుల్ టు అడ్జస్ట్ ఇన్ ద ఇండస్ట్రీస్.
because we minimize the gap between the academia and industry by choosing the curriculum. And not only in India, once a student graduated in pharmacy, even they go to the abroad, it doesn't make much difference to the student, because he is already equipped with the all sorts of skills. ఆ స్కిల్స్ వాళ్ళకి అచీవ్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా సస్టైన్ కాగలుగుతారు, ఈవెన్ హైయర్ స్టడీస్ కానీ ఇండస్ట్రీ సెక్టార్స్లో కానీ. ఓకే, సో కేఎల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సెస్కి సంబంధించిన కోర్సెస్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? యా, ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దెర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఫార్మసీ సెక్టార్లో. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వెదర్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ రెడీ ఫర్ ద జాబ్ ఆర్ నాట్. అండ్ తనకి ఆ స్కిల్ సెట్ని మనం ఇచ్చామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్గా మనము కేఎల్ యూనివర్సిటీ, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఏ స్టూడెంట్ని ఇనీషియల్గా వెన్ ఈ జాయిన్స్ ఇన్ ఏ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్, వీ ఆస్క్ హిమ్, మీకు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్నది, మీరు హైయర్ స్టడీస్కి వెళ్తారా, మీరు జాబ్ ఆపర్చునిటీస్ని ఏ డొమైన్లో మీరు చూస్ చేసుకుంటున్నారు, లేకపోతే ఆంటర్ప్రినర్గా మీరు వెళ్ళాలనుకుంటున్నారా, ఈ మ్యాపింగ్ చేసి ఆ కన్సర్న్డ్ డొమైన్లో స్పెసిఫిక్ ట్రైనింగ్ స్కిల్ సెట్ని మనం ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి పర్టికులర్గా ఫార్మకో విజిలెన్స్ సెక్టార్ కానీ, క్లినికల్ రీసెర్చ్ సెక్టార్ కానీ, రెగ్యులేటరీ అఫైర్స్ కానీ, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ, వీటన్నిటిలో కూడా వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయండి. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ, అండ్ రీసెర్చ్ స్కిల్స్ని మనం ఇంపార్ట్ చేయడం వల్ల ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. Because of that, many of the students go for a paper publications, and because in that process they achieve a number of skills. ఆ స్కిల్ సెట్స్ని ఉపయోగించి వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ని వేరే సెక్టార్లో పొందడానికి అవకాశం ఉంటుందండి. సో సార్, థియరీ ఫౌండేషన్ బేస్ అయితే ప్రాక్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కేఎల్ యూనివర్సిటీ ప్రాక్టికల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? యా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మసీ కరికులం, ఫార్మసీ సెక్టార్ ఈజ్ మెయిన్లీ ల్యాబ్ బేస్డ్ ప్రోగ్రామ్. ఈ ల్యాబ్ బేస్డ్ ప్రోగ్రామ్ ఉండటం వల్ల మేము కేఎల్ యూనివర్సిటీ, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ సాఫిస్టికేటెడ్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేశామండి. దోస్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీస్. అండ్ అందులో ఎక్విప్మెంట్ కూడా వెరీ హై సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ లైక్ LC-MS అండ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ, ప్రోబ్స్పోనికేటర్స్, IR, HPLC. అండ్ ఏదైతే మనకి ఇండస్ట్రీలో పర్టికులర్గా ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయితే హై ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారో అవన్నీ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల రీసెంట్గా మనము 10 crores మేనేజ్మెంట్ ఫండింగ్ ఇవ్వటం వల్ల అన్ని ల్యాబ్స్ని GMP, మనం గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసు ఎలా చేయగలమో, GLP ప్రాక్టీస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్, ల్యాబొరేటరీ గైడ్లైన్స్ ప్రకారం మన ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేశాము. ఈ ల్యాబ్స్లో స్టూడెంట్ వర్క్ చేయటం వల్ల, ఎక్స్పోజర్ గురవటం వల్ల, ఈవెన్ ఈ గో టు ద ఇండస్ట్రీ ఈ డజంట్ ఫేస్ ఏ మచ్ ప్రాబ్లమ్. అండ్ సిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ని మేము క్రియేట్ చేయటం వల్ల ఆ గ్యాప్ని మినిమైజ్ చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని చేపించి దేర్ బై హీ గెట్స్ ఏ మోర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫార్మా సెక్టార్. సో ఇందాక మనం స్టార్టింగ్లో ఇంటర్న్షిప్ గురించి మాట్లాడాము. సో ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారు? యా, ప్లేస్మెంట్ స్ట్రాటజీ, those who are registered for those after joining a B Pharmacy course and at the end of the second year, those who are registered for the placements, we give 100% placements for the aspirants. Particularly వాళ్ళు ఏ డొమైన్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఫార్మకో విజిలెన్స్ డొమైన్ ఇంట్రెస్ట్ ఉన్నారా, క్లినికల్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్నారా, రెగ్యులేటరీ అఫైర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా, ఆర్ they would like to go and work in a software and combining of the AI and Python along with these healthcare sector diagnostic ఇంట్రెస్ట్ ఉన్నారా, డేటా అనలిటిక్స్లో ఉన్నారా. ఆ యూనివర్సిటీ యొక్క అడ్వాంటేజ్ మేము తీసుకొని స్టూడెంట్స్కి ఎక్స్ట్రా స్కిల్ సెట్ కూడా వాళ్ళకి ఇంపార్ట్ చేసి దేర్ బై దే గెట్ అన్ ఆపర్చునిటీస్ ఇన్ ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వస్తున్నాయండి మా ఫార్మసీ స్టూడెంట్స్కి. ఎందువల్లనంటే వాళ్ళని ఈ డిఫరెంట్ స్కిల్ సెట్స్లో ఏదైతే ఎమర్జింగ్ స్కిల్ సెట్స్ ఉన్నాయో వాటిలో కూడా మేము ట్రైన్ చేయడం వల్ల వాళ్ళ అడ్వాంటేజ్ పొందగలుగుతున్నారు. ఓకే, సో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ తెలుసుకొని చేయడం జరుగుతుంది. ఓకే, సో స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యా, ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. And expertised and experienced faculty we have, and majority of the faculty are PhD holders, not only PhD, and few faculty are postdoctoral faculty members are here, and they have done post PDFs in USA, UK, and they joined in our university and imparting the research skills. At the same time
the students' involvement in the research, student involvement in the projects makes a lot of difference అండి. సో thereby ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్, ఫ్యాకల్టీని ప్రతి మెంటార్ ఫ్యాకల్టీ వీళ్ళు ఈ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి thereby వాళ్ళకి ఆ రీసెర్చ్ ప్రోగ్రెస్, రీసెర్చ్ ఇన్కల్కేషను, ఆ జాబ్ ఆపర్చునిటీస్ని ఇవ్వగలుగుతున్నామండి. సో సార్, ఇంటర్న్షిప్ గురించి మాట్లాడితే సమ్మర్ ఇంటర్న్షిప్ అని కొత్తగా ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో దాని గురించి చెప్పండి. యాస్, బోత్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాక్టీస్ స్కూల్ ట్రైనింగ్ అనేది కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేకత అండి. సో మన ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అండర్గో అవ్వాలి. దానివల్ల వాళ్ళ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలోనే వాళ్ళకి ఆ ఇండస్ట్రీ మెంటార్ ఉండటం వల్ల వాళ్ళ ప్రోగ్రెస్ని మనం మానిటర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ ఏదైతే ఎమర్జెంట్ టెక్నాలజీస్ ఉన్నాయో వాళ్ళకి ఆ స్కిల్ సెట్ నేర్పించడం వల్ల వాళ్ళు ఈజీగా ఆ ఇండస్ట్రీలో అబ్జార్బ్ అవడానికి వీలుంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రాము, ప్రాక్టీస్ స్కూల్ ట్రైనింగ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ అనేది పెరుగుతున్నాయండి. సో సార్, ఇప్పుడు ఇంటర్న్షిప్కి, ప్లేస్మెంట్స్కి ఇండస్ట్రీ టైఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. వీ హ్యావ్ ఏ ఫంక్షనల్ ఎంఓయూస్ with lots of industries in and around, like Hetero Labs, Divi's, Biological Events Limited, and all other industries, even high research centers, NIN. Majority of the industries are we are having agreement with them, and our students, as long as they finish their program, as soon as they finish their program, they go to the industry and they join in the industry. Depends upon their skill set. Because somebody is interested in the hospitals, we send to the hospitals, and a same student interested in the industries, we send to the industries. And some people who have gone for the higher studies, and because our curriculum is enriched with high learning methodologies, learning pedagogies, and student centric methods, when they go to the higher education, not only in India, abroad, they don't face any difficulties. This curriculum will give them a lot of opportunities wherever they go. సో కొంతమంది స్టూడెంట్స్ నేషనల్ ఇంటర్న్షిపే కాకుండా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేయాలన్న కోరిక ఉంటుంది కొంతమందికి. సో అలాంటి విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? యా, ఎవరైతే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని మేము సెగ్రిగేట్ చేసి పర్టికులర్గా యూరోప్ ఆపర్చునిటీస్ కానీ, యూకే ఆపర్చునిటీస్ కానీ, ఈ ఫార్మసీ సెక్టార్లో జాబ్ ట్రైనింగ్ స్కిల్స్ లైక్ ఫార్మకోవిజిలెన్స్, క్లినికల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళని మేము ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి ఇస్తున్నామండి. అది మాకు ఉన్న ఎంఓయూస్ విత్ డిఫరెంట్ యూనివర్సిటీస్తో కానీ, డిఫరెంట్ ఇండస్ట్రీ సెక్టార్స్తో కానీ ఉండటం వల్ల మేము ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో సార్, ఫార్మసీ కోర్సెస్ అంటే రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉండాలి. సో రీసెర్చ్ సెంటర్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాటి ప్రత్యేకతలు ఏంటి? యా, వీ హ్యావ్ KL College of Pharmacy, we have a research centers and also central research facilities we have. Using these central research facilities and our research centers like nanotechnology, nanomedicine, and herbal formulations, herbal technology, and ఈ రీసెర్చ్ సెంటర్స్ ఉండటం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెసర్ దే హ్యాండిల్ 1 or 2 ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు హ్యాండిల్ చేయటం వల్ల, ఇవి ఫండెడ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయటం వల్ల ఈ స్టూడెంట్స్ ఈ ప్రాజెక్ట్స్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళ స్కిల్ సెట్ మెరుగవుతుంది. ఆ స్కిల్ సెట్ ద్వారా వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ని డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ సెక్టార్స్లో పొందగలుగుతున్నారు. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ కానివచ్చు, లేకపోతే ప్లేస్మెంట్స్ కానివచ్చు, ఇవి రెండు క్రాక్ చేయాలంటే స్టూడెంట్కి ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. సో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలంటే కేఎల్ యూనివర్సిటీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? యా, కరిక్యులంలోనే మేము కమ్యూనికేషన్ స్కిల్స్కి ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీ గివ్ ఏ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి. Even a person who joins with no communication, average communication skills, before graduation, he will be acquainted with a good communicator. He will become a good and effective communicator. దానికి మనము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్కి, కమ్యూనికేషన్ స్కిల్స్కి ఒక సపరేట్ సెల్ ఉంటుందండి. ఆ సెల్ నుంచి మా కాలేజీకి వచ్చేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ దే ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్కి గ్రూప్ డిస్కషన్స్,
పార్టిసిపేటివ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఈ పర్టికులర్గా ఈ కమ్యూనిటీ ఎంగేజ్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల ఈ అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ హాబీస్నే వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్లో హాబీస్తోనే వాళ్ళని ఇంటరాక్ట్ చేయించి దేర్ బై వీ ఎన్హాన్స్ ద స్కిల్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ అండి. దానివల్ల మా దగ్గర చదివిన స్టూడెంట్ ఈవెన్ దో బిఫోర్ హీ జాయిన్స్ he lacks some skills, once after joining here they will be acquainted with the very good communication skills, soft skills రావటం వల్ల majority of the students are getting success in the KL College of Pharmacy in KL University. సో సార్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఒక కాలేజ్లో యూనివర్సిటీలో జాయిన్ చేయాలంటే థియరీతో పాటు నాలెడ్జ్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో మీరు క్లబ్ విషయానికి వస్తే, లీడర్షిప్ క్వాలిటీస్ విషయానికి వస్తే, ఆల్రౌండర్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? It's very very important in nowadays. It's not only just theory subjects or lab subjects. Apart from that, a person is interested to go for some activity. ఆ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కోసం అని చెప్పి మాకు హాబీ క్లబ్స్, హెల్త్ క్లబ్స్, వీటిల్లో స్టూడెంట్స్ని మేము సోషల్ ఇమ్మర్షన్ లెర్నింగ్, వీటిల్లో స్టూడెంట్ని మేము అండ్ హ్యాకథాన్స్, ఈ యాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్ ద్వారా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేపిస్తామండి. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయించడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ కలిగి ఆ కన్సర్న్డ్ ప్రాబ్లమ్ని ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ మెథడాలజీస్ అన్నీ కూడా స్టూడెంట్ అక్వైంటైన్ అవుతాడు. ఆ ఎన్విరాన్మెంట్ కల్పిస్తాము. వీ ప్రొవైడ్ ఏ స్టూడెంట్ అండ్ యాంబియన్స్, పర్టికులర్ యాంబియన్స్ క్రియేట్ చేయటం వల్ల ఆ స్టూడెంట్ యొక్క దాని ఎగ్జాక్ట్గా తనని ఏ డైరెక్షన్లో మనం మరల్చాలో ఆ డైరెక్షన్లో చేసి వాళ్ళకి ఆ కరికులర్ యాక్టివిటీస్లో అందరూ కూడా ఇన్వాల్వేటెడ్ చేస్తామండి. సో సార్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకుంటూ ఉంటారు? వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తూ ఉంటారు? సో ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ అండి. ఈవెన్ ఆఫ్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్, ఆఫ్టర్ ద ఎండ్ సెమ్ ఎగ్జామినేషన్స్, ఈవెన్ ఆఫ్టర్ ఈచ్ వీక్, even in the regular feedback mechanism is there in our system, so that if any discrepancies, if anything is going, if any student is not understanding, and we segregate the students and we ask them to come back with, we allocate a mentor system undandi. Mentor system is a very useful system. Every 20 students ki oka mentor untaru. Aa mentor aa students ni మీరు ఎందులో మీరు వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఎందుకు వీక్గా ఉన్నారు, వారికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి దేర్ బై వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఉంటే, దోస్ హూ క్యాన్ డూ ద థింగ్స్ ఇన్ ఏ ఫాస్ట్ వే ఆర్ ఎన్ యాక్సలరేటెడ్ వే, వాళ్ళకి మేము ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగు, రీసెర్చ్ బేస్డ్ లెర్నింగు, ఈ పబ్లికేషన్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయటము, హై ఎండ్ ప్రాజెక్ట్స్లో వాళ్ళని మెర్జ్ చేయటము, ఇవన్నీ చేసి అడ్వాన్స్డ్ లెర్నర్స్కి ఇటుపక్క రెమెడియల్ లెర్నర్స్కి ఇద్దరికి కూడా బ్యాలెన్స్ చేస్తూ మనము ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా అందరినీ కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ వి గివ్ ఏ సాలిడ్ మెకానిజం ఫర్ దిస్ అండి. ఓకే. సో సార్ కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కేఎల్ యూనివర్సిటీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, పీపుల్ థింక్ దట్ జాయినింగ్ ఏ బీ ఫార్మసీ ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ ఆర్. No, it's not. Both BPC and MPC students are eligible to take admission in pharmacy courses. Both B Pharmacy and PharmD courses. And those ఎవరైతే 60% in their intermediate curriculum or equivalent to intermediate curriculum తో ఉన్న వాళ్ళు 60% సెక్యూర్ అయినట్టయితే వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారండి. దానితో పాటుగా స్కాలర్షిప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ స్కాలర్షిప్స్ based upon their scores in the intermediate, based upon their scores in the MSET and any NEET examinations. వాటి ద్వారా కనుక వాళ్ళు మంచి స్కోర్ సంపాదించినట్టయితే మేము వీ హ్యావ్ ఏ స్కాలర్షిప్స్ అవైలబుల్ ఫర్ ఆల్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్. సో సార్ కేఎల్ యూనివర్సిటీలో ఇన్ కేస్ ఒక స్టూడెంట్కి బిజినెస్ స్టార్టప్ ఐడియా వస్తే మీరు దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇప్పుడు ఇనీషియల్గానే ఆల్రెడీ నేను ముందుగా చెప్పాను, మేము స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వెదర్ హీ ఈజ్ గోయింగ్ ఫర్ ఏ హైయర్ ఎడ్యుకేషన్, ఈజ్ గోయింగ్ ఫర్ ఏ జాబ్ ఎంప్లాయ్మెంట్, ఈజ్ గోయింగ్ ఫర్ ఆంటర్ప్రెనర్, if anybody comes up with a new idea, we have an incubator centers, funded incubator centers by Government of India. వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తే
వాళ్ళు బేసికల్గా ఐడియాస్కి సంబంధించిన ఫండింగ్ కానీ అవన్నీ కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందండి విత్ డిఫరెంట్ ఫండింగ్ బాడీస్ ద్వారా. దాని ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ఐడియాస్ని, వాళ్ళ యొక్క ఎంతూజియాజంని ఫ్యూచర్లో బిగ్ కంపెనీస్గా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫైనల్లీ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ కేఎల్ యూనివర్సిటీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? It's finally, I mean, any pharmacy students, particularly life science graduates, those who wants to have a career in pharmacy, మీరు ఏదైనా సరే ఏ ఇన్స్టిట్యూషన్లో చేరాలనుకున్నా ఆ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీని వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు సస్టైనబుల్గా ఫర్ నెక్స్ట్ 10 yearsలో ఆ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషను సస్టైనబిలిటీ ఉందా లేదా, అండ్ ఆల్సో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ యొక్క ల్యాబ్ ఫెసిలిటీస్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, హై అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, దీంతో పాటుగా వాళ్ళ యొక్క యాంబియన్సు, వాళ్ళ యొక్క ఎక్స్పోజరు, స్టూడెంట్స్ని డిఫరెంట్ సెమినార్స్కి, మల్టిపుల్ టాస్క్స్కి వాళ్ళు అలవరపడుతున్నారా లేదా, వీటన్నిటిని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోవాలండి. ఇన్ కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ రైట్ ఫర్ యూ, అండ్ ఏ ప్లాట్ఫామ్ ఈజ్ దేర్ ఫర్ యూ టు జాయిన్ హియర్, అండ్ ఆల్సో టు కమ్ అండ్ experience our facilities and use our facilities, improve your skill set, and thereby go for a good job opportunities. That's what I would like to tell to those who are interested for a pharmacy students. సో సార్, కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న ఫార్మసీ కోర్సెస్ గురించి, వాటి ఇంపార్టెన్స్, ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఆఫర్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.